న్యూస్ని ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మేము ఓంకారేశ్వరంలోని నర్మదా నది తీరంలో ఉన్నాం. బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించిన సందర్భంగా నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు పుష్కరాల్లో రెండో రోజు. ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నంత ఎండ లేకపోయినా ఒక మోస్తరు ఎండ బాగానే ఉంది. అయినా గాలి కూడా ఉండటం వల్ల కొంచెం హాయిగానే ఉంది. ఓంకారేశ్వర ఆలయానికి ఎదురుకుండా ఉండేటువంటి కోటి తీర్థ ఘాట్లో స్నానం చేస్తే అనేక తీర్థాల పుణ్యఫలం, అనేక తీర్థాల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు తీర్థ స్నానము ఉత్తమం. దానికంటే శ్రేష్టమైనది నదీ స్నానం. దానికంటే ఉత్తమోత్తమైనది, అతి శ్రేష్టమైనది పుష్కరాల్లో నదీ స్నానం చేయడం. అందుకే ఎంత ఇబ్బంది అయినా కూడా భక్తులందరూ పుష్కర కాలంలో స్నానాలు చేయడానికి, నదుల్లో స్నానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడికి రెండో రోజు అవడం వల్ల అంత ఎక్కువ రద్దీ లేకపోయినా ఒక మోస్తరు రద్దీగా ఉంది. మేము స్నానం చేసిన ఈ ప్రదేశంలో లోతు ఎక్కువ లేకపోవడం వల్ల స్నానం చేయడానికి చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అడుగున ఉన్న గులకరాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. దీనిలో ఇంకో విశిష్టత ఏంటంటే ఈ రాళ్లలో ఎంతో విలువైన సాలగ్రామాలు, బాణలింగాలు దొరుకుతాయి. వీటిని దేవుడి మందిరంలో ఉంచుకుని అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరిస్తే చాలా మంచిదంటారు. కానీ ఇవి అన్ని చోట్ల దొరకవట. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే ఇవి దొరుకుతాయట. పుష్కర సమయంలో పితృదేవతలకి తర్పణాలు, తిండి తర్పణాలు వదలడం, తర్వాత శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా అరుదుగా, అంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చే అవకాశం కాబట్టి చాలామంది దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.